ఒక ఒక తృప్తిని, ఒక ఆనందాన్ని ఆధ్యాత్మికంగా వేరే విధంగా కాదు ఆధ్యాత్మికంగా ఆ స్పందనల్ని ఫేస్ చేసి కూడా ధ్యానానుభవాల్లో దాటుకొని వెళ్ళిపోతాం. అవును సార్. ఇది చాలా మందికి అది అనుభవం అవ్వకపోవచ్చు. అందువలన తెలియకపోవచ్చు. కానీ రెగ్యులర్‌గా చేసేటప్పుడు ఏదో ఒకసారి అలాంటి అనుభవం తప్పకుండా వస్తదనమాట. ఆ అనుభవాన్ని దాటుకొని వచ్చిన వాడిని నేను. ఇప్పుడు అలాంటి అనుభవాన్ని అంతకంటే గొప్ప ఆనందాన్ని, థ్రిల్‌ని, స్పందనని శరీరంలో దాటుకొని వెళ్తున్నప్పుడు, మళ్ళీ వెనక్కొచ్చి తాత్కాలికంగా పొందే అటువంటి కామక్రోధ మోక్షాలకు సంబంధించిన ఆ తాత్కాలిక తృప్తి కోసం దాన్ని అర్థం చేసుకొని, పొంది దాటుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు ఎలాగూ. అలాంటి దానికి ఎన్నో రెట్ల యొక్క ఆధ్యాత్మిక స్పందనలో మిగిలిపోయినప్పుడు